పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాని కలిశారు మాజీ మంత్రి విడుదల రజని. జిల్లాలో మొంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుఫాన్ జిల్లాలో రైతులకు చాలా నష్టం కలిగించింది. పంట నష్టపోయిన రైతులకు మానవతా దృక్పథంతో ప్రభుత్వం సత్వరమే పరిహారం చెల్లించాలన్నారు. చిలకలూరిపేట పట్టణంలో పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరిందన్నారు. మోందా తుఫాన్ నేపథ్యంలో మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట 22 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అత్యధికంగా కూడా జిల్లాలో ఎక్కువ శాతం నమోదవడం జరిగింది. దాని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి పలు అంశాలని జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి మరి ఈ ప్రాంతాన్ని ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని గుర్తించి వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు సర్వేలు చేపట్టి ఆ నష్టపరిహారాన్ని ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తుందో రేషన్ ఇస్తుందో అలాగే క్రాప్ లాస్కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఏదైతే వేయాలో వాటిని వేయటము, హౌసింగ్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ వేయటము అండ్ అలాగే ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కావచ్చు, ఆ ఎఫెక్టెడ్ రైతులకు కావచ్చు ఈ కాంపెన్సేషను తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పలు అంశాలు ఇందులో జతపరిచి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో టౌన్లో అయితే అర్బన్కి సంబంధించి అన్ని సంజీవ్ నగర్ లాంటి ఏరియాల్లో అలాగే పలు ఏరియాల్లో దీనికి కనెక్టెడ్ ఉండేటువంటి ఏరియాల్లో ఎక్కువ శాతం వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇల్లులన్నీ కూడా ఆ లోతట్టు ప్రాంతంలో ఇల్లులన్నీ కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఆ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది. సో మేము అక్కడికంతా కూడా విజిట్ చేసి ఇమీడియట్గా